సార్ కారంచేడు గురించి చాలా అపోహలు, అనుమానాలు, ఆరోపణలు ఈరోజు కూడా ఉన్నాయి. దాంట్లో అత్యంత ప్రధానమైనటువంటిది 1985 జులై 17న జరిగినటువంటి కారంచేడు ఊచకోతకి ముందు అసలు కారంచేడులో దళితులపై వివక్ష, దళితులపై దాడులు ఏదీ లేదు అనేటువంటిది కొందరి వాదన. దాన్ని కూడా మీరు కొంత సమర్థించి ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. అయితే ఈ ఊచకోతకి ముందే మాలలపైన, ఎరుకల కులస్తులపైన, పొలాలకు సంబంధించిన దాడులు జరిగాయి అనేటువంటిది ఒక వాదన. నేను చిన్నప్పుడు పెరిగాను. నేను ఎస్ఎస్ఎల్సి వరకు మా ఊర్లో ఉన్నాను. తర్వాత నేను వరంగల్లో మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ చదువుకున్నాను. సార్ నేను 11 ఎస్ఎస్ఎల్సి చదువుకునే వరకు చిన్నప్పుడు మా ఊళ్ళో చూసినటువంటిది కానీ నాకు అదే గుర్తు. తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వచ్చాను ఊరికి. ఆ సందర్భంలో నేను చూసినటువంటి ప్రవర్తన ఏంటంటే, ఊళ్ళో దళితులు, కమ్మవారు, మిగతా కులాల వారుకి ఎప్పుడు కూడా ఘర్షణ అనేది వాతావరణం లేదు. ఇంకా చెప్పాలంటే బాబాయ్, వదిన, అక్క ఇలా పిలుచుకున్నటువంటిది నా కళ్ళ ముందు నేను చూశాను. అలా ఉండేవాళ్ళు. ఏ రోజు ఒక్కనాడు కూడా, ఇంకా మిగతా గ్రామాల్లో ఏమైనా ఘర్షణలు ఏమైనా ఉన్నాయి కానీ ఈ గ్రామంలో మాత్రం ఏ నాడు అటువంటి ఘర్షణ అనేటటువంటిది జరగలేదు. ఇది యథార్థం.